మన మాటల్లో అందనటువంటి మ్యాజిక్ తన గొంతులో ఉంటుంది. ద్వాపరయుగం నాటి గురు ద్రోణాచార్యుడి పుత్రుణ్ణి. నా పేరు అశ్వత్థామ. పరకాయ ప్రవేశం చేస్తారు పాత్రల్లోకి, మాటలతో ఒక మ్యాజిక్ చేసేటువంటి ఆర్సీఎం రాజు గారు ఉన్నారు. నేడు ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో 1 1 1 2 2 2 3 3 5 5 10 లోపు 8 ర్యాంకులతో సంచలన విజయం. ఈ ఫలితాలు మరొకరికి లేవు లేవు లేవు. హనుమాన్ మూవీలో విభీషణ్ చూసిన తర్వాత, కల్కిలో అశ్వత్థామన్ చూసిన తర్వాత హెవీ వెయిట్ ఉన్నటువంటి పాత్రలు ఆ రెండూ కూడా. చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు ద్వాపర యుగంలో శ్రీరాముడికి తోడయ్యాడు. త్రేతాయుగంలో శ్రీకృష్ణార్జునుల రథకేతనమయ్యాడు. ఆ హనుమంతుడు ఇప్పుడు నీకు తోడుగా ఉంటాడు. అశ్వత్థామ నా వాయిస్ కొంత ఆర్టిఫిషియల్, మొత్తం కలిపి మొత్తానికి బచ్చన్ సాబ్ గారి వాయిస్ ఫస్ట్ టైం విని నేను ఆశ్చర్యపోయాను. బచ్చన్ సాబ్ గారి మీద మొత్తం సాష్టాంగ ప్రణామం చేశా. కన్నడ, తమిళ్, మలయాళం అంటే నేను మలయాళం కష్టం అండి. కొరట్టె 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 ఇల్లే కొరట్టె అదని చెప్తా ఉన్నారు. కాసేపు కొట్టేలో ఉన్నాడని చెప్పి నేను. ఇప్పటిదాకా ఎంతమంది ఇలాంటి కళాకారులకు మీరు వాయిస్ ఇచ్చారు? ప్రకాష్ రాజ్ గారిని బయట చాలా సార్లు చూసినప్పుడు ఆయనతో సినిమా చూసినట్టుగా ఉంటుంది. బయట కూడా ఎరా బిర్యానీ అంతా మీరే తినేసారా, బాగా తింటారా, బాగా నన్ను లేపలేదంతకురా, మీకోసమే మీ సినిమాల కోసమనే బయట అన్నార్తుళ్ళా తిరుగుతున్నాను, నన్ను వదిలేసి మీరు తినేసారా అన్నారంట బయట. ఇప్పటిదాకా చేసిన దాంట్లో ఇంత స్ట్రెస్ నేను పెట్టలేదు అనుకున్నది ఏమున్నాయి? ఉపేంద్ర గారికి రక్త కన్నీరు మూవీ. పిల్లలా ఉందా ఇదే అని చెప్పి నేను దగ్గి ఇలా అయిపోయాను. నాకంటే 4-5 కేజీలు ఎక్కువే ఉంటుంది కాథ. గొప్ప గొప్ప ఆర్టిస్టులకి చెప్పిన తర్వాత పఠాన్ మూవీకి షారుఖ్ ఖాన్ కి చెప్పడం అదొక రేర్ ఆపర్చునిటీ, అది కూడా కదా. तुम्हारा बहू के लेके आ रहा हूं मां, क्या करते. విక్రమ్ గారికి చెప్పారా, చెప్పాలి అనేది ఉందా, ఇంకా ఎలా ఉంది అసలు అది? తంగ్లాన్ అని మంచి బొంబాట్ మూవీ, ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం. ఇండియన్ స్క్రీన్ మీద మరో అద్భుతమైన చిత్రం. చనిపోయిన వాళ్ళకి ఎవరికైనా ఇలా రిక్రియేట్ చేస్తే బాగుంది, నా వాయిస్ తో వాళ్ళకి డబ్బింగ్ చెప్తే బాగుంది అనుకున్నది ఎవరైనా ఉన్నారా అలా? ఒకసారి యాక్చువల్ గా శ్రీహరి గారితో డాన్ సీన్ అనే సినిమాలో ఒక వాయిస్, ఒక సీన్ బ్యాలెన్స్ ఉంది, సెన్సార్కి వెళ్ళాలని చెప్పి నాతో చెప్పించారు. ఎవరు చెప్పారు ఇది? నేను చెప్పినట్టు అనిపిస్తుంది కానీ నా వాయిస్ కాదు, ఎవరు చెప్పలేదు అన్నాడు. తర్వాత ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఉన్నారు వెరీ 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 స్పెషల్ గెస్ట్ ఈరోజు. మామూలుగా మన మాటల్లో అందనటువంటి మ్యాజిక్ తన గొంతులో ఉంటుంది. ఎస్, పరకాయ ప్రవేశం చేస్తారు పాత్రల్లోకి, మాటలతో ఒక మ్యాజిక్ చేసేటువంటి ఆర్సీఎం రాజు గారు ఉన్నారు. రాజు గారు నమస్కారం అండి. నమస్కారం. సో మేము ఆల్మోస్ట్ ఒక 25 ఏళ్ల నుంచి మీ వాయిస్ వింటూ 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 వచ్చిన, ఎక్కడ ఎవరిని చూసినా ఇది ఆర్సీఎం రాజు గారు వాయిస్ అలా తెలిసిపోతుంది. ఈ మధ్యన 2 చిరంజీవులకు మీరే చెప్పారు, ఒక పక్కన విభీషణుడు, ఒక పక్కన అశ్వత్థామ, 7 చిరంజీవులు అనుకుంటే 2 చిరంజీవులకి మిగతా 5 చిరంజీవులు కూడా ఉన్నారు లైన్ లో. సినిమా తీస్తే అవకాశం కూడా వస్తుందేమో, చూడాలి వాళ్ళ మీద కూడా. 7 చిరంజీవులలో 2 చిరంజీవులు మీరే. హనుమాను తెలిసి, విభీషణుడు కూడా 3 అనుకుంటాను. విభీషణుడు కూడా చిరంజీవే. సో ముగ్గురికి మీరే చెప్పేశారు. అంటే హనుమాన్ లో కాదు కానీ విభీషణుడు అండ్ మీరు అన్నట్టు అశ్వత్థామ కలికి. రైట్. హనుమాన్ లో హనుమాన్కి చెప్పలేదు. చెప్పలేదు. సో విభీషణుడు అశ్వత్థామ అయిపోయారు. నెక్స్ట్ అలా లైన్ లో ఉంది. సో
ఫస్ట్ మనము హనుమంతుడి గురించి మాట్లాడుకున్నప్పుడు హనుమాన్ మూవీలో విభీషణ్ చూసిన తర్వాత కల్కిలో అశ్వత్థామన్ చూసిన తర్వాత హెవీ వెయిట్ ఉన్నటువంటి పాత్రలు ఆ రెండూ కూడా. సో మీ వాయిస్ లేనిది అవంత లైవ్లీగా అనిపించవు, మాతో కనెక్షన్ కూడా అంత ఈజీగా డెవలప్ అవ్వదు కదా. ఒకరేమో తమిళ్లో ఒక సూపర్ యాక్టర్, ఇంకొకరేమో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. ఈ ఇద్దరికి వాయిస్లు చెప్పడం, వాళ్ళకి తగ్గట్టుగా చెప్పడం, అక్కడ మేము కేవలం వాళ్ళ వాయిసే వింటున్నాం, వాళ్ళే డబ్బింగ్లో తెలుగులో చెప్పుకున్నారేమో అనిపించేంతగా. ఫస్ట్ మీకు ఈ రెండిట్లలో ఏది సెలెక్ట్ చేసుకొని మీరు మాకు డబ్బింగ్ స్టార్ట్ చేసి చూపిస్తారు అసలు లైవ్లో? అయితే ఫస్ట్ చెప్పిన మూవీ కాబట్టి సముద్రకని గారికే చెప్తాం. హనుమాన్ విభీషణుడు క్లైమాక్స్, ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్ ముందు, ప్రీ క్లైమాక్స్ ఆ టైంలో ఆయన చెప్పే డైలాగ్స్ చాలా మొత్తానికి సినిమా హాల్నే ఒక రకంగా ప్రేక్షకులు అందరి చేత ఉర్రు తొలగించిన డైలాగ్ అది. ముందు అదే చెప్తాను. అరికాలు విదిల్చి సముద్రాన్ని లంఘించిన వాడు, రాక్షస సైన్యాన్ని మట్టుపెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించినవాడు, చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు, ద్వాపరయుగంలో శ్రీరాముడికి తోడయ్యాడు, త్రేతాయుగంలో శ్రీకృష్ణార్జునుల రథకేతనమయ్యాడు. ఆ హనుమంతుడు ఇప్పుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు ఒంటరి వాడివా. విభీషణుడు అదొక ఎలివేషన్ కంప్లీట్ గా మనకి అక్కడ ఉంది, ఎవరు హెల్ప్ చేయబోతున్నారు అంతా అందులో వచ్చేస్తుంది. అశ్వత్థామలో మీరు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బచ్చన్ సాబ్ వాయిస్ మార్చడం జరిగింది. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఆయనకు దగ్గరగా చెప్పాను నేను, బికాస్ బేసిక్ గా నాకు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా నా ప్రస్థానం మొదలైంది కాబట్టి ఆ స్టార్టింగ్ లో మాత్రం వాయిస్ ఆర్టిఫిషియల్ చేయలా. యంగ్ అశ్వత్థామ, నువ్వు తలుచుకుంటే నా తండ్రి బతుకుండేవాడు కృష్ణ, ఇవన్నీ మామూలుగానే చేశారు. కానీ ఆ తర్వాత అమ్మాయి ఇంతకు నువ్వెవరని అడిగినప్పుడు చెప్పిన డైలాగు నా వాయిస్ కొంత ఆర్టిఫిషియల్ మొత్తం కలిపి మొత్తానికి బచ్చన్ సాబ్ గారి వాయిస్ ఫస్ట్ టైం విని నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఇలాగా నా వాయిస్ మీరు అన్నట్టు రీడబ్ చెప్పారా అన్నంత న్యాచురల్గా నేను చెప్పిన వాయిసేనా ఇది అని కంగారు పడ్డాను. అచ్చంగా నువ్వు చెప్పిన వాయిసే, ఒకసారి చూసుకోండి ఎలా వచ్చిందో మీరు చెప్పిందని ప్లే చేస్తే ల్యాబ్లో అసలు వండర్. ద్వాపరయుగం నాటి గురు ద్రోణాచార్యుడి పుత్రుణ్ణి, నా పేరు అశ్వత్థామ. ఇక్కడ ఉంటే నీ ప్రాణాలకి ప్రమాదం తల్లి, బయలుదేరదాం. కడుపులో ఎవరైనా ఒక బిడ్డను మోస్తారు, కానీ నువ్వు మోస్తుంది సాక్షాత్తు భగవంతుణ్ణి. సోదరా నా మాట విను, సమయం ఆసన్నమయ్యింది. ఇలాగా మొత్తం ఇలా నేను చెప్పిన దాన్ని ఇంకా ప్యూర్ బచ్చన్ సాబ్ వాయిస్ లో ఇంకా మార్చారు, ఆ ఫ్లేవర్ అదంతా వేసి. అంటే నాకు తెలిసి తెలుగు స్క్రీన్ మీద అంతకుముందు కూడా కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగాలు జరిగాయి. సాంగ్స్ కూడా ఎస్పి బాలు గారు పాడినట్టుగా వచ్చింది మధ్య ఒకటి కొంత కాంట్రవర్సీ కూడా అయింది. అట్లాగే ఇది మాత్రం అసలు మనం ఎవరో చెప్పింది ఎలా మారింది అన్నది మాకు తెలియదు. మనం చెప్పింది ఇలా వస్తోంది అని అంటే నిజంగా 25 సంవత్సరాలు నా కెరీర్లో ఇది 25th ఇయర్. నాకు 99లో ఋతురాగాలు ఫస్ట్ డైలీ సీరియల్తో స్టార్ట్ చేశాను. మంజులా నాయుడు గారు, సుధాకర్ నాయుడు గారు, బిందు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆల్వేస్ నేను ఐ రిమెంబర్ దెమ్. వాళ్ళ ప్రోత్సాహం నాకు, అంటే అప్పుడు నేను జీరో, ఎవరో తెలియదు. అలాంటి టైంలో ఎంకరేజ్ చేసే అవకాశం ఇచ్చి కర్రా నగేష్ గారికి నేను డబ్బింగ్ చెప్పడం, అలాగా మొదలైన ప్రస్థానం ఈరోజు 2024 బచ్చన్ సాబ్ వరకు. అంటే ఎవరికైనా ఎవ్రీబడీస్ డ్రీమ్, అంటే బచ్చన్ గారు అంటే ఇస్ ఐకాన్ ఆఫ్ యాక్టింగ్కే ఇది కదా. నేను నా నంది అవార్డు, సెకండ్ నంది అవార్డు ఫర్ ఫిలిం పోరు తెలంగాణ, నారాయణమూర్తి గారి సినిమాకి నేను అవార్డు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఆ టైంలో బచ్చన్ గారు వచ్చారు, అవార్డు సెరమనీకి వచ్చారు. వస్తే ముఖ్యంగా నేను అది నాకు 4వ నంది.
నంది అవార్డ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఎందుకనంటే ఈ సీఎంలు కానీ వీళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద విఐపీస్ వచ్చి ఏం చేస్తారంటే మెయిన్ హీరోస్కి హీరోయిన్స్కి ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్కి బాగా గ్లామర్ అంటే బాగా ఎవరైతే ఎక్కువగా సెలబ్రిటీస్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. బికాస్ వాళ్ళని అనుకోవడానికి కూడా టైము దాదాపుగా ఉంటుంది 75-80 అవార్డులు ఉంటాయి కాబట్టి టైం ఫ్యాక్ట్ కూడా ఉంటుంది, అందరికి ఇవ్వలేరు కాబట్టి. అలాగే ఈ సెరమనీ జరుగుతుంది 2013 లలిత కళాతోరణంలో. ఆల్ ఇండియా రేడియో మురళీకృష్ణ అనే అనౌన్సర్గా ఉంటారు ఇలాంటి ప్రోగ్రామ్స్కి. ఆయన దగ్గరికి వెళ్ళి అన్న మీరు నాకు హెల్ప్ చేయాలన్నా. ఏంటి అన్న మిమ్మల్ని ఇప్పుడు ఏది అడగలేదు, నాకు నా పేరు మీరు ముందుగా పిలవాలి, ఎందుకంటే వీళ్ళు 10 మందికో 20 మందికి ఇచ్చేసి వెళ్ళిపోతారేమో అని నాకు కంగారుగా ఉంది. వాళ్ళు కాకపోతే మీరన్నా ఇవ్వండి పక్క వాళ్ళతో ఇప్పిస్తారు వాళ్ళు కూర్చొని, అంతేగా వాళ్ళ చేతుల మించి తీసుకుంటే అది వేరే కదా. అవును అని అంటే చూసాడు లిస్ట్లో 45th 46th నేమ్ ఉంది రాజా. నాకు తెలియదు నన్ను ఏం చేస్తారో తెలియదు నన్ను. అంటే పాపం 11-12 అవార్డుగా ఆయన పిలిచారు. తొందరగా వెళ్ళి రావాలి చూడు, ఎక్కువ టైం తీసుకోవద్దు అంటే ఆల్మోస్ట్ ఆల్ పరిగెత్తినంత పని చేసి బచ్చన్ సాబ్ గారి మీద మొత్తం సాష్టాంగ ప్రణామం చేశా. ఇప్పటికీ ఆ వీడియో ఉంది చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చేతుల మీద తీసుకుంటూ అన్యాపదేశంగా నా నోటి నుంచి ఒక మాట వచ్చింది, సార్ ఐఎమ్ టేకింగ్ దిస్ అవార్డ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ యాక్టింగ్ గాడ్ అని. కంగ్రాట్స్ అన్నారు ఆయన. ఆయన కళ్ళు గాజు గోళీల్లాగా మెరుస్తూ ఉన్నాయి, ఆ కంటిలో ఆ తేజస్సు అంది. అంటే ఇప్పటికి 10 సంవత్సరాల కిందట 2013 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 13 సంవత్సరాలు వెనక. ఇప్పుడు ఆయన ఒక 81 అనుకుంటే అప్పుడు 70s ఉన్నారు. అయినా కూడా ఆ కళ్ళల్లో కాంతి అలా ఉంది. నిజంగా ఆ మరపురాని సంఘటన తర్వాత నాకు మర్చిపోలేము. అది ఎప్పటికీ ఆ టర్మ్లో ఇంకోటి ఒక 10 మందికి 15 మందికి 20 మందికి ఇచ్చి వెళ్ళలా, అందరికీ ఇచ్చారు, 80 మందికి ఇచ్చారు. అబ్బా నేను హడావిడి పడిపోయానా ఏంటి ఇంత అంటే అది ఊహించలేం ఒకవేళ ఇవ్వకపోతే. కానీ ఆయన డెడికేషన్ నిలబడి किरण कुमार रेड्डी सर स्टिल सो मेनी अवार्ड्स आर देयर అంటే नो मैं आया हूँ अवार्ड्स देने के लिए पूरा सब लोगों को देके जाता हूँ అందరికి చేసేసారు మహానుభావుడు. అట్లాగే అందరు అదృష్టవంతులు ఆ టైంలో అందరి ఫోటోల్లో ఆయన ఉన్నారు. అయితే ఆ తర్వాత నాకు బచ్చన్ గారికి 1-2 చిన్న మూవీస్ అంటే కాందాహార్ అని ఒకటి మలయాళంలో చేశారు, తెలుగులో డబ్ చేశారు. అందులో నేను మోహన్ లాల్ గారికి చెప్పాను, ఒక్క సీన్లో ఈ మేజర్ రోల్ చేశారనమాట. బచ్చన్ సాబ్ ఉంటారు, ఒక రీల్ అంతా ఉంటారు. అది కూడా నేనే చెప్పాను మిమిక్రీ చేసి. మోహన్ లాల్ గారికి జనరల్ నా వాయిస్ చెప్పాను. ఆ తర్వాత తెలుగులో సైరా నరసింహారెడ్డి గారిలో నటించారు. సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవి గారి సినిమాలో ఇందులో చెప్తే అవకాశం వస్తే బాగుంటుందేమో, బచ్చన్ సాబ్ వచ్చారు అని అనుకున్నా. దొరకల అవకాశం. శంకర్ చేశాడు. తర్వాత సరే చూద్దాంలే అంటే ఒక చిన్న యాడ్ ఒకటి వచ్చింది ఆయనది, అది చేశాను. అది అంటే స్టార్ ప్లస్లో వచ్చిన కౌన్ బనేగా కరోర్పతిలో ఒక హిందీ షాయరీని తెలుగులోకి డబ్ చేశారు. కెరటాలకు తల ఉంచితే విజయం ఎప్పుడు నీ దరి చేరదు, సముద్రపు అంచులు చూడనిదే రత్నాలు నీ సొంతం కావు అని ఒక షాయరీ లాంటి దాన్ని ఆయన తెలుగు చెప్పారు. ఇలా చిన్న ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. అనుకోకుండా కల్కిలో చేస్తున్నారని తెలుసు కానీ నేను అనుకున్నాను ఇంకా మనకి ఏమొస్తుందిలే అవకాశం అని, ఎందుకంటే ఆల్రెడీ అడగదలుచుకోలేదు. ఇప్పుడు ముందు ఎవరైతే చెప్పారో ఎంక్వైరీస్ ఉంటాయి. అఫ్ కోర్స్ శంకర్ కూడా బాగా చెప్పాడు అందులో, అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా లేదు, అదే వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ ఇది అనుకోకుండా మా ఇన్ఛార్జ్ ప్రసాద్ అన్న నువ్వు చెప్పాలిరా ఈ సినిమాలో, ఏదో కొద్దిగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు రా వాయిస్ మీద కూడా, దాని గురించి అంటే తప్పకుండా చేస్తాను. అయితే ఆ రోజు 3 కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్నారు. ఏది డబ్బింగ్ చెప్తుంటే ఏంటి ఇన్ని కెమెరాలు ఇవన్నీ అంటే లేదు, లిప్ మూమెంట్ కూడా మ్యాచ్ అయ్యేలాగా, వెరీ మచ్ మ్యాచ్ అయ్యేలాగా, మైన్యూట్ గా కూడా తెలుగే డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుంది అలాగా. నా ఫోటో అడిగారు, అడిగితే నేను ఫోటో ఎందుకండి అని అంటే లేదు స్వప్న దత్ గారు చూస్తారు ఆర్సీఎం అంటే. గతంలో సార్ అశ్విన్ దత్ గారికి చాలా ఇంద్రా నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము, పెద్ద రోల్స్ కాకపోయినా తప్పకుండా సార్ వాళ్ళ సినిమాలు అన్ని సినిమాలు చేశాను నేను. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఎలక్షన్స్ టైంలో
ఆ, కొన్ని యాడ్స్ కూడా ఆయనే దగ్గరుండి చేయించారు, అశ్విన్ దత్ గారు సూపర్ గుడ్ స్టూడియోలో. సరే అన్న తర్వాత ఓకే మనం వెళ్దాము ఆయనతోనే అని చెప్పేసి మళ్ళీ అది కొద్ది కెమెరాతో అది షూట్ చేశారు. ఎందుకంటే ఇలాగ టెక్నాలజీ చాలా లేటెస్ట్ వాడుతున్నాం దీనికి అని చెప్పారు. ఆ తర్వాత నాగశ్విన్ గారు ఒకరోజు టోటల్ సీన్స్ దగ్గరుండి చెప్పించుకున్నారు. అయితే అప్పుడు సౌండ్ టు సౌండ్, ఆడియో టు ఆడియో చెప్పాను, వితౌట్ పిక్చర్. అప్పటికి పిక్చరు అంటే నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, వితౌట్ పిక్చర్ చెప్పటం అనేది కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్కోసారి చెన్నైలో చేసి వచ్చిన వర్క్ ఏదైనా డబ్బింగ్ మిస్ అవుతే మాకు అక్కడి నుంచి ట్రాక్స్ అవి వస్తాయి, వాటిని మళ్ళీ మేము ఆడియో టు ఆడియో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు చాలా ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, ఇలా ఉండాలి ఇలా ఉండాలని. అంతకుముందు నేను నాగేశ్వన్ గారు డైరెక్ట్ చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం ఫస్ట్ మూవీలో ఒక దూద్ కాశీలో ఉండే ఒక ముసలి ఫారినర్కి డబ్బింగ్ చెప్పించారు ఆయన నాతో. నేను వెళ్తే ఒక మంచి ఇంగ్లీష్, మంచి పాష్ ఇంగ్లీష్, ఫారెన్ ఇంగ్లీష్తో ఒక వాయిస్ వస్తుంది. నేను అన్నాను, డైరెక్టర్ గారు ఉన్నారు ఆ రోజు కూడా, సార్ దట్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ గుడ్ సార్, మరి నాతో ఎందుకు చెప్పిస్తాను, నా ఇంగ్లీష్ అంత బాగుంటుంది కదా అంటే, బట్ ఈ ఏజ్ ఈజ్ నాట్ మ్యాచింగ్ అండి, దట్స్ మై వాయిస్ అన్నారు ఆయన. డైరెక్టర్ గారే చెప్పారు, చెప్పండి సార్ యువర్ ఇంగ్లీష్ ఈజ్ గుడ్, పర్లేదు దట్ మచ్ ఇది కాకపోయినా బట్ యాప్ట్గా ఉంది అన్న, చేశాను. అంటే అది మిక్స్డ్ తెలుగు కూడా మాట్లాడతాడు అతను ఏదో వాళ్ళ ఆవిడ పోయిందని అది ఆ ట్రాక్ అట్లాగా. దాని తర్వాత మహానటిలో పాతాళ భైరవి సినిమా షూట్ జరుగుతున్నప్పుడు రామారావు గారిది ఒక డైలాగు, అది నేనే చెప్పాను. ఇలా చెప్పానండి, గతంలో 2 సినిమాలు మీతో చేశానంటే బిట్స్ మాత్రం, ఇది కాదు, ఫుల్ కాదు. ఓకే గుడ్ అండి, ఇది కూడా చేస్తున్నారు మీరు అన్నారు. అప్పటికి నాకు నమ్మకం లేదు ఏమైనా మారుస్తారేమో అని. మొత్తానికి ఆ రకంగా బచ్చన్ సాబ్కి వాయిస్ చెప్పితే ఇంకా మనం డబ్బింగ్ ఎవరెస్ట్ ఎక్కాము అని. అంటే గతంలో బచ్చన్ గారికి సాయి కుమార్ గారు చెప్పినప్పుడు హుదా గవా తెలుగులో డబ్బింగ్ చెప్పారు, ఆయన అద్భుతంగా చెప్పారు. అయినప్పుడు సాయి కుమార్ అన్నయ్య ఎన్ని వేదికల మీద నేను బచ్చన్ గారికి డబ్బింగ్ చెప్పాను అని ఎన్ని 1000 సినిమాలు చెప్పారు. యాజ్ ఏ హీరోగా స్ట్రైట్ కానీ డబ్బింగ్ కానీ కలిపి 1000 సినిమాలు చెప్పి ఉంటారు. ఆయన యాక్టర్గా ఎన్నో హైట్స్ చూశారు. కానీ బచ్చన్ గారికి డబ్బింగ్ చెప్పడం ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్లా ఫీల్ అయిన, ఎందుకు అన్నది మాకు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా అర్థమవుతుంది ఇప్పుడు. బట్ ఇప్పుడు అది సినిమా అంత పెద్ద హిట్ కావటం, ఈరోజు అందరి అప్లాజ్, కొన్ని చోట్ల చాలామంది అంటే మన వాయిస్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకపోతే ఇంకా ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉండే చాలా కాల్స్ వచ్చి ఉండేవి. చాలామంది ఏమనుకున్నారంటే ఆయనే చెప్పారని అనుకున్నారు. బట్ ఏదేమైనా ఇది ఒక కొత్త మార్పు డబ్బింగ్ సైడ్. ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎ న్యూ ఎన్హాన్స్మెంట్, వాట్ ఎవర్, న్యూ మోడిఫికేషన్ లేదా మెటమార్ఫిసిజం ఆఫ్ ద డబ్బింగ్, వాట్ ఎవర్. మొత్తానికి ఒక రూప విక్రియ సైన్స్లో అంటాం కదా, అలా జరిగింది. చూడాలి ఫ్యూచర్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా ఎలా వెళ్తుంది అన్నది. మొత్తానికి థియేటర్ మీద బిగ్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? మీరు చెప్పుకున్నప్పుడు ఆడియో టు ఆడియో చెప్పుకున్నారు, ఆ తర్వాత బోల్డ్ అంతా టెక్నాలజీని యూస్ చేస్తున్నారని మాత్రం తెలుసు. బట్ బిగ్ స్క్రీన్ మీద అమితాబ్ బచ్చన్ గారిని చూస్తూ మీ వాయిస్ వింటున్నప్పుడు కలిగిన అనుభూతి ఎలా ఉంది అసలు? చాలా అద్భుతం. నేను ఫ్యామిలీతో వెళ్ళాను మూవీ. ఎప్పుడు నేను చేసిన ప్రతి సినిమా మా మిస్సెస్ ఉమా అండ్ తని, చిక్కి, మా పిల్లలతో కలిసే వెళ్తాను నేను. నలుగురం కంపల్సరీ వెళ్ళాల్సింది, ఏం తక్కువ ఒంటరిగా వెళ్ళి చూడడం అనేది. ఫస్ట్ నేను రావడం, కార్ పార్క్ చేసి రావడం లేట్ అయింది. మా పాప చెప్తోంది ఫస్ట్ మీ డైలాగ్తో స్టార్ట్ అయింది అన్న అని చెప్పాను. సెటిల్ అయ్యి కూర్చొని చూసాము ఆ సీను, చాలా చాలా ఆనందం వేసింది. బట్ అది నా వాయిస్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఆ తర్వాత వచ్చే సీన్స్ చూస్తుంటే అసలు థ్రిల్. అంటే ఇంత బిగ్, మీరు అన్నట్టు మామూలుగా డబ్బింగ్ చెప్పినప్పుడు ఇంత బిగ్ స్క్రీన్స్ ఉండవు. బట్ ఆ బిగ్ స్క్రీన్ మీద ఆ ఫ్యూజన్, ఆ సౌండ్లో, డాల్బీ సౌండ్ సిస్టంలో వింటూ ఉంటే ఇంకా అసలు ఒక గొప్ప అనుభూతి.
అంటే చాలా సినిమాలు నేను బాంబే యాక్టర్స్కి చాలామందికి చేస్తున్నాను. ముఖేష్ రుషి, ప్రదీప్ రావత్, ఆశీష్ విద్యార్థి, అట్లా తెలుగులో సుమన్ గారికి అని ఇంకా నంబర్ ఆఫ్ ఆర్టిస్టులకు చెప్పాను. కానీ ఇది ఒక డిఫరెంట్ ఫీల్ అనమాట. ఇది చాలా కంప్లీట్గా ఇది మాటల్లో చెప్పలేంది, నో వర్డ్స్. మొత్తానికి కోరిక కూడా నెరవేరింది. బచ్చన్ గారికి చెప్పామన్నా ఇది. అవును కదా, అప్పుడెప్పుడో ఆయన్ని కలవాలనుకున్నారు, బట్ ఇప్పుడు ఆయనకే మీ గాత్రం అనేది ఇవ్వడం అనేది ఒక డ్రీమ్ అంతే. డ్రీమ్ అది చాలా. ఇప్పటిదాకా ఎంతమంది ఇలాంటి కళాకారులకు మీరు వాయిస్ ఇచ్చారు? ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఆన్ బిగ్ స్క్రీన్ కి సంబంధించి, ఓన్లీ సినిమాలకి, సీరియల్ మిగతా యాడ్స్ అనేవి తర్వాత మాట్లాడుకుందాం. దాదాపు నేను చేసింది 1000 సినిమాలు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయినాయి. డబ్బింగ్ స్ట్రైట్ అన్నీ కలిపి నా కెరీర్ బిగినింగ్ నుంచి కూడా దాదాపు నేను రిపీట్ అయిన ఆర్టిస్టులు ఒక 200 దాకా ఉన్నా. ఒక 800 మందికి చెప్పినట్టే మనం కొత్తగా. మొత్తానికి ఒక 800 ఆర్టిస్ట్ ఆల్మోస్ట్ ఆల్. ఇది గాడ్స్ గిఫ్ట్, నటరాజు ఆశీస్సులు, వాగ్దేవి కటాక్షం అని అనుకుంటాను. ఎందుకంటే ఒక నటుడు జీవితంలో తను నటించిన దానికి తను అద్భుతంగా డబ్బింగ్ చెప్పుకుంటాడు. అది పరిపూర్ణమైన నటన. అది అల్టిమేట్గా దాన్ని మనం కాదనలేము. కానీ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఒక అదృష్టం ఏంటంటే ఇంతమంది ఆర్టిస్టులకి మనం వాయిస్ ఇవ్వగలగడం. అట్ ద టైమ్ ఆఫ్ డబ్బింగ్, వైలెట్ డబ్బింగ్, ఆ నటుల గొప్పతనం ఏంటో మనకి తెలిసి రావటం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పుస్తకం అనంటే మనం ఒక 1000 పుస్తకాలు చదివినట్టే మనం. అసలు ఎంతమంది మహానటులు, వాళ్ళ ఏం నటన, అసలు ఎందుకు ఇంత గొప్ప వాళ్ళు అయ్యారు వాళ్ళు. నేను చాలా సినిమాలు ప్రకాష్ రాజ్ గారికి నేను ట్రాక్స్ చెప్పాను. అందులో 1-2 రిలీజ్ కూడా అయినాయి. యముడు ఒకటి అందులో. అయితే అసలు ఆయన అంత గొప్ప నటుడు ఎందుకు అయ్యాడని తెలియాలి అని అంటే చూసే ప్రేక్షకుడు స్క్రీన్ మీద ఆయన పర్ఫార్మెన్స్ మాత్రమే చూసి అనుభూతి చెందగలుగుతాడు. బట్ మేము యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా బిట్ టు బిట్ ఆ డెప్త్లోకి వెళ్తున్నప్పుడు ఎందుకు వీళ్ళు ఇంత గొప్ప నటులయ్యారు అన్నది ఇంకా క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం దొరుకుతుంది. చాలామంది హీరోలకి నేను ట్రాక్స్ అంటే వాళ్ళు రావటం అప్పుడు కొద్దిగా బిజీ. ప్రకాష్ రాజ్ గారికి ఎందుకు ట్రాక్స్ చెప్పించేవాళ్ళంటే ఆయన చాలా బిజీగా ఉండేవారు. రేపు రిలీజ్ అనగా కూడా ఈరోజు ముందు రోజు 2 రోజుల ముందు డబ్బింగ్ చెప్తే ఆయన ట్రాక్ మిక్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మిగతా మా వాయిస్ అన్ని ప్రక్రియలకి, ట్రిమ్మింగ్ కానీ, ఆర్ఆర్కి కానీ, వీటన్నిటికీ మిక్సింగ్ కానీ, ప్రీ మిక్సింగ్ కానీ వెళ్తుంది. అట్లాగా ఎన్నో సినిమాలు అట్లా అవసరం బట్టి చాలా మందికి బిజీ ఉన్న ఆర్టిస్టులకి నేను చెప్పడం జరిగింది ట్రాక్స్. మీరు ట్రాక్ చెప్పారు, ఇది చాలా బాగుంది, దీన్ని ఇలాగే ఉండనివ్వండి అన్నది ఏదైనా ఉందో? ఒరిజినల్ దానికి హీరోల్ని వాళ్ళని పక్కన పెట్టి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ని పక్కన పెట్టి, ఆర్సీఎం గారు మీరు చెప్పిన ట్రాక్ చాలా బాగుంది, గో హెడ్ విత్ దిస్ అన్నది ఉందా? ఉంది. మురళీ శర్మ గారికి ఓకే, ఫస్ట్ మూవీ నాని గారి మూవీ చేశారు కదా, ఆ మూవీలో చెప్తే బన్నీవాసు గారు ఎవరన్నారంటే చాలా బాగుంది, బాగా చెప్పారు, బాగా మ్యాచ్ అయ్యింది కూడా, ఉంచేయచ్చు అని. ఆల్మోస్ట్ ఆల్ అలాగే కొద్ది మిమిక్రీ కూడా తెలుసు కాబట్టి కొద్దిగా కైండ్ ఆఫ్ ఇది చేశాను కాబట్టి బాగుంది, ఉంచేద్దాం అని కూడా అనుకుని, లేదు మురళీ శర్మ గారు తెలుగు చాలా బాగా చెప్తారు, ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఆయన డబ్బింగ్స్ అని ఆయన్ని చెప్పుకుంటారు కదా అని చెప్పేసి ఆ సినిమాకి మళ్ళీ ఆయన వచ్చి డబ్ చేయడం జరిగింది. అదొకటి అన్నారనమాట, చాలా దగ్గరగా చెప్పావు, ఉంచేద్దాం అనుకున్నాం ఒకనొక టైంలో, బట్ మురళీ శర్మ గారు వెరీ పర్టికులర్, ఆయన వచ్చి చెప్పారు. తెలుగు ఆయన బాగా మాట్లాడగలుగుతారు, తెలుగువారు కదా ఆయన, అట్లాగానే ఆయన మిస్ అయ్యి లేదు అని అంటే ఇంకా అది ఉంచేసేవాళ్ళేమో. బాగా సత్యప్రకాష్ గారికి ఒకసారి కోడిపుంజు అనుకుంటాను సినిమా పేరు, ఆ సినిమాలో చెప్తే ఆయన వచ్చారు, డబ్బింగ్కి వచ్చారు, ట్రాక్ చెప్పాను, ట్రాక్ అని చెప్పాను, చూశారు, చాలా బాగా చెప్పారండి, ఎవరు చెప్పారు అంటే ఆర్సీఎం రాజు అని ఇలా చెప్పారు. ఫోన్ చేశారు, రాజుగారు ఎక్సలెంట్ చెప్పారండి డబ్బింగ్, సరస్వతి పుత్రులు మీరు, నేను చెప్పుకుందామని వచ్చాను కానీ ఇంత అద్భుతంగా చెప్పిన తర్వాత మళ్ళీ నేను చెప్పాలా వద్దు అని నేను వెళ్ళిపోతున్నాను, మీ వాయిసే ఉంటుంది, చాలా ఎక్సలెంట్ జాబ్ చేశారు బ్రదర్, నాకు ఎప్పుడు వీలు కాకపోయినా మీకు తప్పకుండా ఐ విల్ ఇన్ఫార్మ్ అన్నారు. అలాగే ఏ సినిమా ఉన్నా ఆయన సత్యప్రకాష్ గారు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. సుమన్ గారు
డబ్బింగ్ సార్ డబ్బింగ్ ఎప్పుడు వస్తారంటే, లేదు నాకు ఆర్సీఎం రాసి డబ్బింగ్ చెప్తున్నారు ఇప్పుడు, ఆయనతో చెప్పించుకోండి అమ్మని ఆయన ఎంకరేజ్ చేస్తారు. అంటే పర్టికులర్గా చాలామంది నా ఫ్రెండ్స్ రాజేంద్ర వీళ్ళందరూ వాయిస్ నాది ఉండాలని కోరుకుంటారు నటులుగా. దిల్ రమేష్కి నేను ఫస్ట్ దిల్ సినిమాలో చెప్పినప్పుడు మొన్న ఈ మధ్య ఒక వేదిక మీద కలిసి, నేను రాక ఒక మంచి క్యారెక్టర్ వస్తే నాతో డబ్బింగ్ చెప్పించలేని బాధపడ్డాను నేను, బట్ చూసిన తర్వాత ఎందుకు చెప్పించారని అర్థమైంది. ఆ సినిమా పేరే నాకు ఇంటి పేరుగా మారడానికి ఫస్ట్ మీరు అక్కడ ఇదయింది. తర్వాత ఆయనే చెప్పుకుంటున్నారు. స్టార్టింగ్లో చాలామంది ఆర్టిస్టులకి, పెద్ద పెద్ద హీరోలకి కూడా డబ్బింగ్ ఆర్టిస్టులు వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే రాజశేఖర్ గారికి, సుమన్ గారికి మన సాయి కుమార్ అన్నయ్య అద్భుతంగా చెప్తారు, అందులో తిరుగులేదు. అంటే ఈ గొప్ప విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ అంటే తెలుగు సినిమాల్లో సూపర్ స్టార్స్గా అద్భుతమైన హిట్స్ ఇచ్చారు కాబట్టి ఇద్దరు వాళ్ళకి అద్భుతంగా చెప్పారు. కానీ ఒక తెలుగు వచ్చిన నటుడికి మనం తెలుగు చెప్పడం అంటే కోర్స్ కొద్దిగా లాంగ్వేజ్ అటు ఇటుగా ఉంటుందని చెప్పి స్టార్టింగ్లో చెప్పించి ఉండొచ్చు. తెలుగు వచ్చిన వాళ్ళకి చెప్పడం చాలా కష్టం. వాళ్ళు లైక్ ఇందాక మురళీ శర్మ గారు అనుకున్నాం కదా, వాళ్ళు ఒక పట్టాన యాక్సెప్ట్ చేయరు. మేము బాగా చెప్తున్నాం కదా, మా వాయిస్తోనే మేము క్లిక్ అవ్వాలనుకున్నాం కదా. అయినప్పటికీ కూడా స్టార్టింగ్లో కొంతమందికి డబ్బింగ్ ఆర్టిస్టులు వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాయిసులతోనే రాణించారు. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. మా జయభాస్కర్ గారు, స్వర్గీయ జయభాస్కర్ గారు, అందులో తర్వాత రతనన్నయ్య, రవిశంకర్ గారు, సాయి కుమార్ గారు, శ్రీనివాసమూర్తి గారు, వాయుపుత్ర నాగార్జున ఇక్కడ చాలా పాపులర్, కుంచే రఘు గారు, ఇట్లా చాలామంది హీరోస్కి వాళ్ళు మొదట్లో ఇనీషియల్ డేస్లో చెప్పారు. కానీ ఆ తర్వాత వాళ్ళు బాగా క్లిక్ అయిన తర్వాత మన ఆర్టిస్ట్ శివాజీ గారు నితిన్కి జయం ఈ సినిమాలు చెప్పారు కదా, ఆ తర్వాత మళ్ళీ నితినే కంటిన్యూ అవుతున్నాడు.